వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈయన మా గురువు గారండి, విజయనగరం గురువు గారు. మాకు 20 ఏళ్ళగా తెలుసు ఈయన. మేము ఈయనతో చాలా యాత్రలు చేసామండి. చాలా శ్రద్ధగా తీసుకెళ్తారు, ఎవరిని చాలా మంచిగా చూస్తారు. వీళ్ళు వాళ్ళు అనేది లేదు, అందరూ ఆయనకి సమానమే. కన్న బిడ్డల కంటే ఎక్కువ చూస్తారండి ఆయన. ఆయనతో యాత్ర చేయండి, చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ ఉంటారు. గురువుగారు ఏదైనా 2 మాటలు చెప్పడం నుంచి. అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు అందరికీ మరి మీ యాత్ర భగవంతుడు ఆదర్శంగా భావిస్తాం. మేమేమి యాత్ర చెప్పాలని అనుకోలేదు. సామాన్యులు కూడా భగవంతుడు అందుబాటులో ఉండాలి. ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళు కూడా భగవంతుడు చూడగలని ఉద్దేశంతో తక్కువగా ప్లాన్ చేసి యాత్రలన్నీ డిజైన్ చేసి ఈ నడిపించినంతా భగవంతుడు దేశాన్ని ఇచ్చాభిప్రాయం ఇప్పుడు 100 మంది 200 మంది 300 మంది వస్తారు. అది ఎవరు నడిపిస్తారు? మేమే వంటలు చేయండి, అన్ని చేసింది భగవంతుడిని నమ్మి పరిపూర్ణ అమ్ముతాం. మరి ఈరోజు కర్ణాటక యాత్రలో భాగంగా 3వ రోజున మేల్కోట్ వచ్చాం. ఈ మేల్కోట్లో చదవనారాయణ స్వామి 108 దివ్య దేశాలలో, వైష్ణవ దివ్య దేశాల్లో మేల్కోట్ ఒకటి. అష్టమండపాలలో ఇది జ్ఞాన మండపం. తిరుపతిలో రంగమండపం, మరి ఇలాగా అష్టమండపాలు ఉన్నాయి. అష్టమండపాల్లో ఇక్కడ జ్ఞానమండపం, రామానుజుల వారి జ్ఞానోదయం కూడా మేలుకోటగా చెప్తారు. మరి ఇక్కడి నుంచి శ్రావణ బెలగల్ అంటారు. ఈరోజు శ్రావణ బెలగల్లో బాహుబలి, మరి జైన మందిరాల్లో శ్రేష్టమైనది, విశిష్టమైన మందిరం, వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్. మరి చాలా చాలా కర్ణాటక యాత్రలో అనేకమైన ప్రదేశాలు కవర్ చేస్తాం. రాత్రికి మనం బేలూరు వెళ్తాం. బేలూరులో చెన్నకేశవ స్వామి అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యంగా అందరికీ నమస్కారం. అలాగే చూశారు కదండి, గురువు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా బాగుంది కదండి మీ అందరికీ. అలాగే మీరు ఎవరన్నా యాత్రకు వెళ్ళదలుచుకుంటే నేను ఆఫీస్ నెంబరు మీ అందరికీ పెడతానండి దాంట్లో. అలాగే చూసుకుని మీరు ఆఫీస్కి ఫోన్ చేసి టికెట్లు ఎక్కడికి వెళ్ళాలో మీరు పాంప్లెట్లు అన్నీ పెడుతూ ఉంటారు. వాట్సాప్లో పెడతాను, దాంట్లో పెడతాను. అన్నీ చూసుకుని మీరు ఆయనతో వెళ్ళండి. ఒక యాత్రకు వెళ్తే మీకు అనుభూతి అవుతుంది. చాలా చక్కగా చెప్పారు కదండి గురువుగారు. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.